ఒక ఇద్దరు తల్లులు ఉన్నారనమాట. ఇద్దరు తల్లులు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు. ఒక తల్లి వాళ్ళ కొడుక్కి పిల్లి పిల్ల పెంచుకోవడం అంటే ఇష్టం. ఏ పిల్ల? పిల్లి పిల్ల. ఇంకో తల్లి వాళ్ళ కొడుకు కూడా పిల్లి పిల్ల పెంచుకోవడం ఇష్టం. ఒక నెల మొత్తం పిల్లి పిల్ల పెంచుకున్నారు. ఆ తర్వాత పిల్లి పిల్ల చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈసారి పిల్లులు కాదు కుక్క పిల్లల్ని పెంచుకుందాం అని చెప్పి ఇద్దరు కుటుంబాలు కూడా కుక్క పిల్లల్ని పెంచుకున్నాయి అనమాట. ఇటుపక్కేమో ఈ బాబు, ఇటుపక్కేమో ఈ బాబు పెంచుకుంటున్నాడు. కానీ పెంచేది మాత్రం వాళ్ళ తల్లే. ఇద్దరు తల్లులు కూడా ఏం పెంచుకుంటున్నారండి? ఏ పిల్లలో? కుక్క పిల్లలు పెంచుకుంటున్నారు. పెంచుకుంటూ ఒక రోజు ఏమైందంటే, కొత్త వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు పెళ్లి కార్డు ఇవ్వడానికి. పెళ్లి కార్డు ఇవ్వడానికి మామూలు ఇంటికి వస్తారు కదండి. ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి కార్డు ఇవ్వడానికి అని చెప్పి ఫస్ట్ కుక్క పిల్లల్ని పెంచుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళారు. వెళ్తే ఆ కుక్క పిల్ల వచ్చింది, వాళ్ళందరినీ బాగా పలకరించింది, షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంది, షేక్ హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళని నాలుగుతో అలా నాకుతూ కూడా ఉంది. వాళ్ళతో చక్కగా గడిపింది. వాళ్ళు కూడా బాబా భలే ఉంది కుక్క పిల్ల, థ్యాంక్స్ చెప్తుంది, ఇలా దండం పెడుతుంది, అన్నీ చేస్తుంది, బాగుంది అని చెప్పి అనుకున్నారు. తర్వాత రెండో కుటుంబానికి కూడా మరి పత్రిక ఇవ్వాలి కదా, అలాగని చెప్పి పెళ్లి కార్డు ఇద్దామని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కుక్క పిల్ల వీళ్ళని చూసి గట్టిగా అరుతుందండి. మామూలు అరుపులు కాదు అని అరుతుంది అనమాట. అరితే కదా కుక్క పిల్లలు, అలా అరుతుందనమాట. ఈ లోపలికి వెళ్ళేసరికి ఏమైందంటే కరిసేసింది ఒక్కొక్క. ఎవరిని? పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన ఇద్దరిని కరిసేసి ఆ పెళ్లి కార్డు మొత్తాన్ని కూడా చింప అవతల పడేసింది. ఎందుకు జరిగింది? ఒక కుక్క పిల్ల, ఈ కుక్క పిల్ల ఒకే తల్లికి పుట్టే అండి. ఈ కుక్క పిల్లని వీళ్ళు పెంచుకున్నారు, ఈ కుక్క పిల్లని వీళ్ళు పెంచుకున్నారు. మరి ఈ కుక్క పిల్ల ఎందుకు ఇలా డేంజర్గా తయారైంది? ఇంట్లోనే పోహేస్తుంటదంట, ఇంట్లోనే వెళ్ళేస్తుంటదంట. ఈ కుక్క పిల్ల ఏమో వచ్చినప్పుడు సిగ్నల్ ఎత్తుంటుంది అనమాట, బయటికి తీసుకెళ్ళమని. బయటికే తీసుకెళ్ళమంటది, బయటనే బాత్రూమ్ అది వెళ్తూ ఉంటుంది. ఈ కుక్క పిల్ల ఏం చేస్తుందంట? ఇంట్లోనే పోసేస్తుంది, ఇంట్లోనే దరిద్రం చేసేస్తుంది, వచ్చిన వాళ్ళ మీద అరుతుంది, కరిసేస్తుంది. రెండు కుక్క పిల్లల్లో కూడా ఒకే తల్లికి పుట్టే. వీళ్ళు 6 నెలలు పెంచారు, వీళ్ళు 6 నెలలు పెంచారు. మరి ఈ కుక్క పిల్ల ఎందుకు మంచిగా ఎదిగింది? ఈ కుక్క పిల్ల ఎందుకు ఎలా ఎదిగింది? మీరు ఎవరన్నా చెప్పండి. ఏటంట? దాన్ని ఏమంటారంటే పెంపకం. అంతేనా? ఏం తేడా వచ్చింది? ఈ కుక్క పిల్లల్ని పెంచిన వాళ్ళు ఎలా పెంచారు? మంచిగా పెంచారు. ఈ కుక్క పిల్లల్ని పెంచిన వాళ్ళు సరిగ్గా పెంచలేదు. అందుకే ఇది ఏం చేస్తుంది? వచ్చిన వాళ్ళందరినీ బోగరెత్తుంది, కరిసేస్తుంది. ఇదేం చేస్తుంది? వచ్చిన వాళ్ళందరికీ సెకండ్ ఇస్తుంది. అంటే ఏంటబ్బా తేడా వచ్చిందని ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది, ఇక్కడ మాస్టర్ తగ్గించి మనకు అర్థమవుతుంది పెంపకం తేడా. ఏం తేడా? పెంపకం తేడా. సో ప్రియులారా, ఈ రోజు కూడా మనం మాట్లాడుకోబోయేది పెంపకం గురించే, కానీ కుక్క పిల్లల పెంపకం గురించి కాదు, పిల్లి పిల్లల పెంపకం గురించి కాదు. ఎవరి పెంపకం గురించి? ఎంత తెలివైన వాళ్ళు నిజంగా, దేవునికి స్తోత్రం. మంచోళ్ళండి మీరు అందరూ. ఎవరి పెంపకం గురించి? కుక్క పిల్లల్ని పెంచినట్టుగా, ఎలక పిల్లల్ని పెంచినట్టుగా, లేదంటే ఏదో ఒకటి మనం పెంచుకున్నట్టుగా వీటిని ఎలాగైతే పెంచుకుంటామో మన పిల్లల్ని కూడా మనం పెంచుకుంటూ ఉంటాం. కాబట్టి వీటిని పెంచుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. మరి మన పిల్లల్ని పెంచుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా. ఈరోజు మనం ఆ కుక్క పిల్లల పెంపకం గురించి కాదు కానీ మన పిల్లల పెంపకం గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. బైబిల్ ఏం చెప్పింది ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఓకేనా? ఆలోచిద్దామండి. దేవుడు ఒక వాక్యం చెప్పాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బాలుడు అంటే బాల్య వయస్సు కలిగిన వాడు అని అర్థమండి. అర్థమైందా? బాలుడు అంటే బాల్య వయస్సు కలిగిన వాడు. బాల్య వయసు అంటే ఏంటి? మనందరికీ కొన్ని దశలు ఉంటాయండి. మానవ జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. పుట్టినప్పుడు పసివాడి దశ, పసితనం నుంచి ఇంకా అలా పెరుక్కుంటూ వెళుతూ బాల్య దశ. ఆ బాల్య దశ నుంచి ఎక్కడికి వెళ్తాడు? యవ్వన దశ. ఆ యవ్వన దశ నుంచి ఎక్కడికి వెళ్తాడు? వృద్ధాప్య దశ. అంతేనా? ఫస్ట్ ఏమో పసితనం, తర్వాత బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం లేదా ముసలితనం. మళ్ళీ చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటి? పసితనం, తర్వాత బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత ముసలితనం లేదంటే వృద్ధాప్యం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు బాలుడు నడవవలసిన త్రోవ అంటున్నాడు. బాలుడు అంటే ఏ దశ? పసిదశ. ఏ దశ? 4 దశల్లో ఎన్నో దశ అది? ఏటా రెండో దశ? బాల్య దశ. అంటే బాల్య దశలో ఉన్నటువంటి పిల్లల కోసం ఈ వాక్యం రాయబడుతుంది అనమాట. ఏమని చెప్తున్నాడు? బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పము. ఎందుకు బాలుడికే నేర్పాలి? పసి వయసులో చెప్పమన్నాడా దేవుడు? చెప్పమనలేదు. యవ్వనంలో చెప్పమన్నాడా? చెప్పమనలేదు. పోనీ వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత చెప్పమన్నాడా? లేదు. ఏమని చెప్తున్నాడు? బాలుడు అంటే బాల్య దశలోనే వాడికి నేర్పించంటున్నాడు. ఎందుకు బాల్య దశలో నేర్పించాలి? మనం ఆలోచిద్దాం. బాల్య దశలో ఎందుకు నేర్పించాలి? అసలు బాల్య దశని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మీరు ఆలోచించండి. దేవుడు ఆదాముని హవ్వని చేశాడండి. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం.
ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇప్పుడు దేవుడు ఎవరెవరిని సృష్టించాడు? ఆదాము, చెప్పాలి, ఆదాము హవ్వ. ఇప్పుడు ఆదామును హవ్వను సృష్టించాడు కదా, అప్పుడు వాళ్ళ వయసు ఎంత? లేదంటే వాళ్ళు ఏ దశ? పసిదశ, బాల్యదశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ? చెప్పాలి అందరూ. అంతేనా? వెరీ గుడ్. మీ అందరికీ వాక్యం బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. మంచిది. ఏ దశ అండి? యవ్వన దశ. అంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏ దశతో సృష్టించాడు? యవ్వనులుగానే సృష్టించాడా? అంతేనే కదా, యవ్వన దశలోనే సృష్టించాడా? ఇప్పుడు ఆదాముని సృష్టించాడు, తర్వాత ఎవరిని సృష్టించాడు? హవ్వని. హవ్వని ఎందుకు సృష్టించాడు? పెళ్లి చేయడానికేనా? అవునా కదా, పెళ్లి చేయడానికే కదా. పెళ్ళి ఎప్పుడు చేస్తారు? పసి దశలో చేస్తారా? బాల్య దశలో చేస్తారా? ఎప్పుడు చేస్తారు? యవ్వన దశలో. అంటే ఇప్పుడు చెప్పండి, ఆదాముని హవ్వని దేవుడు ఏ దశలో సృష్టించాడు? అది యవ్వన దశలో సృష్టించాడు. మరి ఆదాముని హవ్వని యవ్వన దశలో సృష్టించినప్పుడు మనుషులందరినీ కూడా యవ్వన దశలోనే సృష్టించవచ్చు కదా. నీకు అర్థం కావాలి. మనుషులందరినీ కూడా యవ్వన దశలోనే దేవుడు సృష్టించవచ్చు కదా. ఎందుకు మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత చిన్న పిల్లోడు వస్తాడు, ఆ చిన్న పిల్లోడు పెరిగి 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 పెరిగిపోతాడు? అంతేనా? అన్ని దశలు ఎందుకు ఇచ్చాడు? మొట్టమొదట ఆదాముని హవ్వని దేవుడు ఏ దశలో సృష్టించాడు? యవ్వన దశలోనే సృష్టించాడు. మరి మనుషులందరినీ కూడా యవ్వన దశలోనే సృష్టించవచ్చు కదా. ఎందుకు ఈ పసితనం, బాల్యం, తర్వాత యవ్వనం? పసితనాన్ని ఇచ్చాడు, బాల్యాన్ని ఇచ్చాడు, తర్వాత యవ్వనాన్ని ఇచ్చాడు. ఎందుకు అలా ఇచ్చుంటాడు? మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఆదాముని హవ్వని సృష్టించినప్పుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటండి ఆజ్ఞ? ఏంటి ఆజ్ఞ? పెళ్లి చేసుకోవద్దనా? ఏంటి ఆజ్ఞ? స్నానం చేయొద్దనా? ఏం ఆజ్ఞ అండి? ఏటా ఆజ్ఞ? ఏ పండు? యాపిల్ పండా, దానిమ్మ పండా, బత్తాయి పండా, కమలా పండా? అమ్మయ్యా బ్రతికించారండి. చాలా సంఘాలకి వెళ్ళినప్పుడు అవ్వ ఆదాంని దేవుడు ఏ పండు తినొద్దమ్మా అని అంటే యాపిల్ పండు అంటున్నారు అందరూ. అందరూ సినిమాల్లో యాపిల్ పండే చూపించేసరికి మన వాళ్ళకి ఏమర్థమైందంటే దేవుడు యాపిల్ చెట్టు వేసాడు, ఆ యాపిల్ పండుని అవ్వ ఆదాంని తినొద్దన్నాడు అనుకుంటున్నారు. ఏ పండు అండి అది? మంచి చెడ్డలను తెలివినిచ్చే పండు, వృక్షం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. అవ్వ ఆదాంని సృష్టించాడు. యవ్వన దశలో అవ్వ ఆదాంని సృష్టించి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఇచ్చినటువంటి ఆజ్ఞకి కట్టుబడి ఉన్నారా అవ్వ ఆదాము? ఉన్నారా? లేరు. అంటే ఆజ్ఞ తప్పి ఏం చేశారు? పాపం చేశారు. అంటే యవ్వన దశలో సృష్టించినటువంటి మనుషులు ఏం చేశారనమాట? పాపం చేశారండి. దేవుడు అనుకున్నాడు, ఏంటి నేను అవ్వని ఆదాంని సృష్టించాను, వాళ్ళు పాపం చేశారు, అసలు మనిషి పాపమే చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు దేవుడికి వచ్చినటువంటి ఒక అద్భుతమైన ఆలోచన, దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప ఐశ్వర్యం అనొచ్చు, వాళ్ళకి బాల్యదశనివ్వాలి అనుకున్నాడండి. అంటే బాల్యదశ, పసితనం, బాల్యదశ, యవ్వన దశ ఎప్పుడైతే ఈ దశల పరిగా మనిషిని మనం కంటామో అప్పుడు వాడు పాపం చేయడానికి ఛాన్సే లేదంట. ఎలా లేదు? ఎలా పాపం చేయకుండా ఉంటాడు? అంటే బాల్యదశ ఇస్తే పాపం చేయడా? యవ్వన దశ ఇస్తే పాపం చేసేస్తాడా? మీరు ఆలోచించాలి. అవ్వ ఆదాంని ఏమో యవ్వన దశలో సృష్టించాడు, మనల్ని మాత్రం బాల్యదశ, పసిదశ అని చెప్పి ఇన్ని దశలు ఇచ్చాడు. యవ్వన దశలో సృష్టించినటువంటి మొట్టమొదట మానవులు ఏం చేశారు? పాపం చేశారు. అసలు పాపమే చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బాల్యదశ ఇవ్వాలని చెప్పి మనకు బాల్యదశ ఇచ్చాడండి. ఎందుకు బాల్యదశ ఇచ్చాడు, ఏం చేయాలి ఆ బాల్యదశలో అన్నప్పుడు ఒకసారి మీ బైబిల్ ఇప్పి చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం 4 నుంచి చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఫస్ట్
ఏంటండి? నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలు ఎక్కడ ఉండాలంట? నీ హృదయంలో ఉండవలెను. నెక్స్ట్ చెప్దామా, నెక్స్ట్ చదువు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధకముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అంటే మీకు బాగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యవ్వన దశ కాకుండా దేవుడు బాల్య దశలో మనిషిని సృష్టించడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చెప్పాడండి సీక్రెట్. అరే, యవ్వన దశలో నేను సృష్టించినప్పుడు మనుషులు ఏం చేశారు? పాపం చేశారు. ఇప్పుడు ఆడు పాపమే చేయకూడదంటే ఏం చేయాలంటే, నాన్న నువ్వు బాల్య దశ, నీ పిల్లలందరికీ నేను బాల్య దశ ఇచ్చాను కదా, వాడు బాల్య దశలోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వేం చేయాలో తెలుసా? నా ఆజ్ఞలన్నీ వాడికి ఏం చేస్తూ ఉండాలి? చెబుతూ ఉండాలంటే దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పాలి ప్రభువా అని మనం అడిగితే, నువ్వు ఎప్పుడైతే చిన్నపిల్లవాడిని కూర్చోబెట్టి వాడి చిన్నప్పటి నుంచి నువ్వు మంచి నేర్పిస్తూ ఉంటావో, వాడు ఖచ్చితంగా పెద్దవాడు అయ్యేసరికి మంచివాడు అవుతాడు అన్నాడండి దేవుడు. అందుకే దేవుడు వాడు కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు ప్రతిసారి ఏం చెప్పమంటున్నాడు? దేవుని మాటలు చెప్పమంటున్నాడండి. అదేంటండి, పడుకున్నప్పుడు ఎలా చెప్తాం? నించున్నప్పుడు ఎలా చెప్తాం? కూర్చున్నప్పుడు ఎలా చెప్తాం? త్రోవను నడిచేటప్పుడు ఎలా చెప్తాం? మీరు బాగా ఆలోచించండి. వాడు మీ పక్కనకు వచ్చి కూర్చుంటాడండి. అమ్మా ఇదేంటి అని అడుగుతాడు, దేన్నో దాన్ని చూపించన్నప్పుడు. ఏదోటి చూపించాడు, కాకిని చూపించాడు అనుకోండి. కాకిని చూపించి, అమ్మాయి కాకి ఏంటి, ఇదేంటి అని అడుగుతాడు, అది తెలియదు కాబట్టి. అప్పుడు నువ్వేమని చెప్తావు? అదా నల్ల కాకి. అదే కాకి, నల్ల కాకి అమ్మ, దాని వైపు చూడకమ్మా, దొంగ కాకి అని తిడతావు. ఆహా, దొంగ కాక అని చెప్పి ఆడు నేర్చుకుంటాడు. మనం చెప్పేది అదే కదా. కుక్క వస్తుంది అనుకోండి, కుక్కను చూసి ఇది ఏంటమ్మా అని అడుగుతాడు. అప్పుడు నువ్వు కుక్కను చూసి ఏమంటావు? దిక్కుమాలిన కుక్క ఎక్కడికి వచ్చిందేటి, దిక్కుమాలిన కుక్క ఎక్కడికి వచ్చిందేటి అని చెప్పి తిడుతుంటావు. ఆడు చూస్తూ ఉంటాడు. అలాగే ఇంకోటి ఏదన్నా చూపించాడు, ఒక నూనె డబ్బా కానీ ఏదన్నా చూపించి ఏంటమ్మా అని అడిగినప్పుడు మనం అన్నీ ఎలాంటివే కదని చెప్తుంటాం. కానీ అదే కాకిని నీకు చూపించినప్పుడు, అమ్మ అదేంటమ్మా అని అడిగినప్పుడు, నాన్న అది కాకి, దాన్ని సృష్టించింది ఎవరో? దేవుడు. ఆనాడు ఏలియా గారికి ఆహారం లేకపోతే ఆహారాన్ని తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? ఈ కాకే అని చెప్పాలండి. అది. అలాగే త్రోవను నడిచేటప్పుడు నువ్వు ఎలా నడుచుకొని పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు ఈ చెట్టు ఏంటి, పువ్వు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, నాన్న అది నువ్వు జాగ్రత్త చూడు, చెట్టు ఏ కలర్లో ఉందిరా? గ్రీన్ కలర్. పువ్వు ఏ కలర్లో ఉందిరా? వైట్ కలర్. గ్రీన్ కలర్లోంచి తెల్ల పువ్వు ఎలా వచ్చిందో తెలుసా నాన్న? దేవుడు సృష్టించాడు రా. చెప్పాలండి, మనం దేవుడు సృష్టించాడు. దేవుడు అంటే ఎవరమ్మా? దేవుడు అంటే ఎవరో కాదు, నన్ను ఇదిగో నన్ను పుట్టించి నన్ను నుంచి నిన్ను పుట్టించాడు కదా, ఆయనే దేవుడు. నిన్ను కన్నవాడు దేవుడు అని చెప్పాలి. మీ నాన్నరా దేవుడు అంటే అని చెప్పాలి. అంతేనే కదా చెప్పాలండి. పడుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళిందా, పండు తెచ్చిందా, గుడుక్కు మింగిందా. ఏమైంది? గుడుక్కే. అప్పుడు నువ్వు తెచ్చిన తర్వాత, నువ్వు పండు తెచ్చిన తర్వాత వాడికి అదే గుర్తుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళిందా, గుడుక్క మింగేస్తాడు ఆడు. నువ్వు అదే కదండి మనం నేర్పేది. అలా పడుకున్నప్పుడు అవి కాకుండా ఆడు పడుకొని నక్షత్రాలు చూసినప్పుడు, చందమామని చూసినప్పుడు ఆడికి డౌట్ వస్తుంది. ఏంటమ్మా ఈ చందమామ ఏంటమ్మా, నక్షత్రాలు ఏంటమ్మా అని అడిగి డౌట్ వస్తుంది. ఆడు అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నాన్న ఈ నక్షత్రాల్ని, చంద్రుడిని, ఇవన్నీ చేసింది ఎవరో తెలుసా? దేవుడు నాన్న. సూర్యుడిని చూసినప్పుడు ఆడు అడుగుతాడు, సూర్యుడు ఏంటి నన్ను, ఇదేంటి నాన్న అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నాన్న ఇది సూర్యుడు దేవుడు చేశాడు. అప్పుడు యెహోషువ ప్రార్థించగా ఏమాగిపోయే? సూర్య చంద్రులు ఆగిపోయే. మన దేవుడు గొప్పవాడు నాన్న అని చెప్పాలంట. అందుకే దేవుడు చెప్పాడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, నిద్ర లేచినప్పుడు కూడా ప్రతిసారి మనం ఎప్పుడైతే దేవుని పిల్లలకి వాక్యాలు నేర్పిస్తూ ఉంటామో వాడు ఎన్నడూ తొట్టిల్లడంట. అదే మనం మొదట చదువుకున్నాం. బాల్య దినములందు వాడికి ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని నేర్పితే వాడు యవ్వన దశకు వచ్చిన తర్వాత తప్పిపోకుండా ఉంటాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, చిన్నప్పటి నుంచి వాడికి నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా పాపాలు చేసే అవకాశాలు ఉంటాయంటారా? అరే పాపం చేస్తే నువ్వు ఈరోజు తప్పు చేస్తున్నావురా, తప్పు చేస్తే నేను చూడకపోవచ్చు, డాడీ చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు.
కానీ మనం ఎలా చెప్తుంది తెలుసా? నేను చూసినప్పుడు కానీ నువ్వు అది చేసేవా, మీ నాన్న చూసినప్పుడు కానీ నువ్వు అది చేసావా అంటే అక్కడికి అర్థమైపోద్ది, ఆహా ఎప్పుడు చేయాలన్నమాట, మా నాన్న చూడనప్పుడు చేయాలన్నమాట. ఎప్పుడు చేయాలన్నమాట? మా అమ్మ చూడలేనప్పుడు చేయాలన్నమాట. మన భయాన్ని ఎక్కిస్తాం పిల్లలకి, ఎప్పుడు మన భయం చెప్పడానికి ఏ ప్రయత్నం చేస్తామండి. కానీ ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులైనా దేవుడు భయాన్ని నేర్పించడానికి ట్రై చేశారా? దేవుడు భయం కాదే, దేవుడు అనే పదమే వాడికి తెలియకుండా పోతుందండి. ఎందుకో తెలుసా? అందుకే దేవుడు ఇక్కడ మొట్టమొదటి రాయించినప్పుడు ఎంత బాగా రాయించాడో. 6వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. మొట్టమొదటి ఎవరి హృదయం అందు ఉండాలో చెప్తున్నాడు అక్కడ చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో. ఫస్ట్ ఎవరి హృదయం? తల్లులు, మాతాలు, అమ్మలు. అమ్మను మించిన దైవాలు లేరంటారు అమ్మలు. ఒక్కసారి వినండి అమ్మా. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడు ఆజ్ఞాపించిన మాటలు ఎవరి హృదయంలో ఉండాలంట? హృదయం ఇప్పు చూసామనుకో భలే మాటలు ఉంటాయి, దేవుడి మాటలు ఉండవు. కానీ ఎవరి మాటలు ఉండాలంట? దేవుడి మాటలు. మన హృదయంలోనే దేవుడి మాటలు లేకపోతే మన పిల్లల హృదయంలోకి ఎలాగొచ్చేస్తాయి? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వచ్చేస్తాయి. అంతేనా? పాస్టర్ గారు నాకు అబ్బాయి పుట్టాడు, మీరు ఏం చేసేయండి? ప్రార్థన చేసేయండి. పాస్టర్ గారు దేవుడు నిన్ను దీవించి అభివృద్ధి చెందించి మనుషులు దయ్యందు దేవుడి దయ్యందు నిన్ను వర్తిల్లించదేను గాక. వచ్చేసింది నా ఆశీర్వాదం అంటే హృదయంలోకి. వచ్చేద్దా? వచ్చేద్దా? ప్రతి వారం తీసుకొచ్చేస్తావు, ప్రార్థన అంతా బయటనే ఆడుకుంటాడు. లాస్ట్ ఎవరిని తీసుకొచ్చి పాస్టర్ ప్రార్థన చేసేయండి. ప్రార్థన చేస్తే వచ్చేద్దే? మా అబ్బాయికి జ్ఞానం తక్కువైపోయిందండి, మీరు ఏం చేయండి? ప్రార్థన చేసేయండి. మీరు ప్రార్థన చేస్తే ఏమొచ్చేద్దే? వచ్చేద్దా? ఇంక అలాగైతే ఇంకెందుకు, ఇంక అలాగైతే ఇదిగో మీ ఖాళీ డబ్బా ఒకటి తీసుకుని రండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అందులో డబ్బులు వచ్చేస్తాయి. మొన్న ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. పాపం బ్యాంక్ అప్పు అయిపోయిందంట. అప్పు అయిపోతే ఆవిడకి ఎప్పుడో ఒక బంగారు సైన్ కొనుక్కోవాలని ఆలోచన ఉందంట. ప్రార్థన చేసిందంట, తండ్రి నువ్వు ఉన్నవాడు తండ్రి, అడగక ముందే నా అక్కర్లెరిగిన దేవుడు తండ్రి, మరి ఇదిగో తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నాకు ఒక బంగారు నక్లీస్ వేసుకోవాలని ఎప్పటి నుంచో ఆశగుంది తండ్రి, నా ఆశను తీర్చండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకుని అలా రోడ్డు మీద వెళ్తుందంట. ఆవిడ ఏదైతే అనుకుందో అదే బంగారు నెక్లెస్ దొరికేసిందంటే దేవునికి స్తోత్రం. అది మన పరిస్థితి. దొరికేద్దా? ఎవరిదో పాపం ఆ పోయిన ఆవిడ ఎంత ఎడుతుందో. అకౌంట్లో డబ్బులు లేవంట, ప్రార్థన చేస్తుందంట, అయ్యా నా అకౌంట్లో ఒకే ₹1 ఉంది తండ్రి, మా అల్లుడి గారికి కట్నం ఇవ్వాలి తండ్రి, ₹1,00,000 మా అకౌంట్లోకి వచ్చేలా నేను ప్రార్థన చేస్తాను తండ్రి, యెహోవా నామంలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాను తండ్రి, యేసుక్రీస్తు నామంలో బ్యాంకులోకి ₹1,00,000 వచ్చును గాక అన్నదంటండి. తీరు చూస్తే అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ₹1,00,000 ఉన్నాయట. దేవుడిచ్చాడా? ఇదేనండి దేవుడు అంటాడు కదా, అన్యజనుల ముందు నా నామాన్ని ఏం చేస్తున్నారంట? అవమానపడుతున్నారంట. ₹1,00,000 వస్తే ఎవడదో, ఎవరు లక్షలు పడ్డాయో ఏటో, అవి నిజమో కాదో కుచ్బి నయ్యే ఆలోచించడం కానీ అవన్నీ ఏ ఉండవు. అయ్యో బాబో, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏం పోద్ది? జ్వరం పోద్ది. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆయిల్ రాస్తే నీ జుట్టుకు ఆయిల్ ఎట్టుకోక్కర్లేదు. ఇంకా ఎందుకు వచ్చేస్తుంటుంది జుట్టు రావాలని ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. ప్రేయర్ ఆయిల్ ఇలాంటివి కూడా లేకపోలేదు. సాక్ష్యాలండి ఈరోజు కాలంలో సాక్ష్యాలు. వాళ్ళ గొర్రెపిల్లకు బాగోలేదంట, కాలు ఇరిగిపోయిందంట, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏమొస్తుందంట? కాలు వచ్చేసిందంట. ఇది మా బాపని తాతకి కొద్ది గుంట్లో బాగోలేదు, పాస్టర్ గారిని ఎవరినో ప్రార్థన చేయమనండి. నడి వయసులోకి వచ్చేది దెబ్బకే, ముసలితనం పోయి చేస్తారు ఎవరన్నా? లేదే. అలాగే ఇవి ఇప్పటి వరకు ఎలాగైతే మనం చెప్పుకున్నామో ఈ విషయాలాగే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మన పిల్లల్ని తీసుకొస్తాం, ప్రార్థన చేసామంటాం. పాస్టర్ గారు ప్రార్థన చేసేగానే వచ్చేద్దే నీ భ్రమ. కొంతమంది ఏంటో తెలుసు, ముట్టుకొని ప్రార్థన చేయండి అయ్యా, మీరు ముట్టుకోకపోతే ఏం వెళ్ళట్లేదు, సిగ్నల్ వెళ్ళట్లేదంట, పవర్ అక్కడ వరకు వచ్చి ఆగిపోతుందంట. ముట్టుకొని ప్రార్థన చేస్తే ఏం వచ్చేద్దే? మొత్తం వచ్చేద్ది అనమాట. ఏంటి, దేవుడు నిజంగానే వినొచ్చు, పాస్టర్ గారు చేసినటువంటి ప్రార్థన వినొచ్చు, దాన్ని ప్రతిఫలింప చేయొచ్చు. కానీ నువ్వు నమ్మే గుడ్డి నమ్మకం చూసారా, అది చాలా తప్పు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మంచి జరగచ్చు, ఒకవేళ దేవుడే పాస్టర్ గారు ప్రార్థన వినొచ్చు, మంచి చెయ్యొచ్చు. కానీ ఆయన చేస్తేనే అవుతుంది, ఈయన చేస్తేనే అవుతుంది, ముట్టుకొని చేస్తేనే అవుతుంది, మంచంగా చేస్తేనే అవుతుంది అంటే మాత్రం తప్పు. అర్థమైందా లేదా? అవి తప్పు.
వాటిని ఏమంటారంటే మూఢనమ్మకాలు అంటారు. కాబట్టి ప్రియులారా, మన పిల్లలకు ప్రార్థన చేసేస్తే మనకి ఏదో అయిపోద్ది అనుకోకండి. ప్రార్థన చేసేస్తేనే వాడు గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతాడు, ప్రార్థన చేసేస్తేనే వాడు మంచి స్థితిలోకి వెళ్ళిపోతాడు, ప్రార్థన చేసేస్తేనే వాడు ఐఏఎస్ అయిపోతాడు అనుకుంటే ఇంకెందుకంటే ఒక అతను చెప్పాడండి నాకు సాక్షి, ఈ చర్చిలోనే వాక్యం చెప్పారు. ఏమని చెప్పాడంటే, ఒక తల్లికంట 3 కొడుకులు ఉన్నారంట. తల్లి పరిస్థితి చాలా దీనహీనమైనటువంటి పరిస్థితి అంట. వాళ్ళ ఆయన కూడా చనిపోయాడట. చనిపోయిన తర్వాత ఒకటే ప్రార్థన చేస్తుందంట తల్లి, నా పెద్ద కొడుకు ఐఏఎస్ అవ్వాలి, నా చిన్న కొడుకు డాక్టర్ అవ్వాలి, 3వ కొడుకు ఇంజనీర్ అయిపోవాలి. ఏంటంట, పెద్ద కొడుకు ఏమవ్వాలి? ఐఏఎస్, చిన్న కొడుకు ఏమవ్వాలి? డాక్టర్, 3వ కొడుకు ఏమవ్వాలి? ఇంజనీర్. ఇదే ప్రార్థన అంటండి. తెల్లవారుజాము 3 గంటలు లేచి ఇదే ప్రార్థన చేసిందంట తల్లి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక పెద్ద కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగిందంట. ఏటబ్బా కారు అని చెప్పి ఓపెన్ చేస్తే వాళ్ళ పెద్ద కొడుకు వచ్చాడంట. ఆయనే ఐఏఎస్ అంట. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకో పెద్ద కారు వచ్చిందంట. ఈ కారులో ఎవరున్నారు అబ్బా అంటే తెల్ల డ్రెస్ వేసుకుని ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి ఎవరో తెలుసా? డాక్టర్ అంట. ఇంకొక కారు అంతలోనే రిక్షా లాంటి కారు వేసుకొని వచ్చాడండి. ఎందుకంటే ఇంజనీర్ కదా, మరి కారు కొత్తకుంటుంది. రిక్షా లాంటి కారు వేసుకొని వచ్చేస్తే ఈయనెవ్వరబ్బా అని చెప్పి ఈయనెవరబ్బా అని చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, 3వ కొడుకంట, ఇంజనీర్ అయిపోయాడంట. తల్లి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ముగ్గురిని అత్యున్నత స్థితిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. మంచిది. మ్యాటర్ ఏంటంటే, తల్లి చేసినటువంటి ప్రార్థనలో తప్పులేదు, కానీ నా కొడుకు ఐఏఎస్ఏ అవ్వాలి, నా కొడుకు డాక్టరే అవ్వాలి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలేటండి ముందే రాసి పెట్టేసిందా? మా అమ్మ అనుకుని చిన్నప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలండి. ఇప్పుడు అయ్యానా? ఏమయ్యాను? లెక్చరర్ అయ్యాను. ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నా కొడుకు ఐఏఎస్ అవ్వాలని ప్రార్థన చేస్తే నేను ఐఏఎస్ అయిపోతానా? నా ఇంట్రెస్ట్ ఏంటి? నేను ఏం చేయగలను? నాకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి? ఇది కదా ముఖ్యం. అంతేనే కదా. ఒక కొడుకు డాక్టర్ చదవాలనుకున్నాడు, ఆయన బట్టుకెళ్ళి ఇంజనీర్ చదివించారనుకో ఎలా ఉంటుంది? అది చదవగలడా? చదవలేడు. ఎవడికి ఏ కెపాసిటీ ఉంటుందో ఎవడో తెలుసు. అంటే ఇప్పుడు ముందే రాసి పెట్టేసింది అనమాట. వీళ్ళరా, ఇలాంటి ప్రార్థనలు ఇలాంటి వాక్యాలు విని కలవరపరిచేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అదేంటి బ్రదర్, నువ్వు వాళ్ళందరిది తప్పు అంటావా అంటే తప్పేనండి. మరి ఏం చేస్తాం? తప్పునికి ఏమంటావు? ఒప్పు అంటామా? నిజాన్ని చెప్పాలంటే నిజం అనేది కొద్దిగా చేదుగానే ఉంటుంది, కానీ చెప్పక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్నే మనం అందరినీ పిలిచి మనం మీటింగ్ పెట్టుకున్నాం. హెడ్ మాస్టర్ గారికి సంబంధించిన మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు చాలామంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడలేదు, కొంతమంది మాట్లాడారు. మాట్లాడినప్పుడు అందులో ఒక మాట బ్రహ్మయ్య గారు పలికారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మ కూడా అది చెప్పింది. ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఏమని చెప్పారంటే, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఎక్కడ రక్షింపబడిన వాళ్ళే అని చెప్పారు. అది అబద్ధమా? నిజం. అదేమన్నా తప్పా? కాదు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు? భయం, అయ్యి బాబు ఇలాగనుకుంటే ఇలా చెప్పేస్తే ఇంకేమైనా అనుకుంటారేమో, ఆ పాస్టర్ గారు ఏమనుకుంటారు, ఈ పాస్టర్ గారు ఏమనుకుంటారు అనుకోరా, అందుకే చెప్పరు. కానీ నిజాన్ని చెప్పడానికి భయం ఏంటి? అది నిజమే కదా. కల్పించిన మాట ఏమన్నా చెప్పామా? కథలేమన్నా చెప్పామా? నిజాన్ని చెప్పడానికి భయం అక్కర్లేదండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజాన్ని నిజాయితీగా చెప్పడమే ఏదేమైనా. అలాగే ప్రియులరా, ఇలాంటి సాక్ష్యాలు కానీ ఇలాంటి ప్రార్థనలు కానీ వర్కౌట్ అవ్వండి. మరి ఏం వర్కౌట్ అవుతుందంటే, దేవుడు చెప్పాడు, దేవుడు వాక్యం చెప్పాడు. ఏంటంట, నీ త్రోవను నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఎప్పుడు ప్రతి క్షణము నువ్వు ఎప్పుడైతే వాడికి వాక్యం ఎక్కిస్తావు అప్పుడు వాడు గొప్ప స్థితిలోకి వెళ్తాడు. దేవుని దృష్టిలో గొప్పవాడు అంటే ఎవరో తెలుసా ప్రియులారా? ఐఏఎస్ అయితే దేవుడి దృష్టిలో గొప్పవాడు కాదు, ఐపీఎస్ అయితే దేవుడి దృష్టిలో గొప్పవాడు కాదు. దేవుడు చెప్పినట్టుగా బ్రతికి దేవుని కోసం నిలబడి దేవుని కోసం ఎదిగేవాడు దేవుడికి కావాలి. సౌలుని రాజు చేశాడు దేవుడు. సౌలు దేవుని దృష్టిలో గొప్పవాడా, దావీదు గొప్పవాడా? ఎవరు గొప్పవారండి? దావీదా, సౌలా? దావీదు ఏం పని చేసేవాడు? గొర్రెలు మేపుకునేవాడు. ఆయన రాజు. మరి ఇద్దరిలో ఎందుకు దావీదు నచ్చాడు? దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి పిల్లలండి దేవుడికి కావాల్సింది. మనమెంతండి ఇప్పుడు లెక్చరర్ అనేది అంత పెద్ద గొప్ప దేవుడి దృష్టిలో ఆఫ్టర్ అండి. అవన్నీ చిన్నవే. దేవుడి దృష్టిలో గొప్ప కనిపించేది ఏంటో తెలుసా? నీ పిల్లలు మంచిగా జ్ఞానం, దేవుని జ్ఞానమందు, దేవుని దయ్యందు ఎప్పుడైతే ఎదిగి వర్ధిల్లి ఒక సువార్థికులుగా, దేవుని కొరకు బ్రతికే వాళ్ళుగా, దేవుని కొరకు సహకరించే వాళ్ళుగా, దేవుని కొరకు ఒక మంచి పని చేసేవారుగా ఎప్పుడైతే నీ పిల్లలు ఎదుగుతారో అది చూసి దేవుడు ఆనందిస్తాడు. అలా అవ్వాలనే దేవుడు కోరుకున్నాడు. అదేంటి దేవుడు చెప్పింది. ప్రార్థన చేయడం తప్పు కాదండి ప్రియులరా, బాగా గమనించండి. నేను చెప్పింది అపార్థం చేసుకోకండి. ప్రార్థన చేయడం తప్పు కాదు, ప్రార్థన చేసి వదిలేయడం తప్పు. ప్రార్థనతో పాటు ప్రయత్నం కూడా దేవుడు చేయమని చెప్పాడు.
అర్థమైందా? తల్లిగా నీ బాధ్యత ప్రార్థన చేయి నీ పిల్లవాడి కోసం. ప్రార్థనతో పాటు ఏం చేస్తావో తెలుసా? వాడికి వాక్యం చెప్పు, కూర్చోబెట్టి వాక్యం చెప్పు, చిన్నప్పటి నుంచి వాక్యం నేర్పించు. అలా వాక్యం నువ్వు నేర్పిస్తావనే, నువ్వు వాక్యంలో పెంచుతావనే, నువ్వు వాక్యంలో బ్రతికిస్తావనే నమ్మకంతో నీ చేతిలో పెట్టాడు దేవుడు. ఎవరినే? తన కొడుకుని. ఈరోజు పెళ్ళిళ్ళు చేసినటువంటి పెళ్లి కూతుర్ని హస్బెండ్ చేతిలో పెడతారండి. పెట్టరా? పెట్టేమని చెప్తారు? నమ్మకంతో నీ చేతిలో పెడుతున్నాను నాయన, జాగ్రత్తగా చూసుకో. నమ్మకంతో నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా చూసుకోకపోతే పరిస్థితి ఏంటి? వెళ్తావా? ఎలా గొడవకే వెళ్తావా? నువ్వు వచ్చేయి, చూసుకుందాం. ఫస్ట్ వచ్చేయి, తర్వాత మిగతాయి. ఫస్ట్ నువ్వేం చేయాలి? వచ్చేయి. అంటే నువ్వు ఒక మాట ఇచ్చి, అతను ఒక మాట ఇచ్చాడు నీకు, బాధ్యతగా నేను చూసుకుంటాను. వ్యాధి ఎందును, బాధ ఎందును, లేమి ఎందును, కలిమి ఎందును, అన్నిటి ఎందు నీకు తోడై నీడై ఏటి పారే సెల ఏరై నీ వెంటే ఉంటానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత మాట తప్పితే నువ్వేం చేస్తున్నావు? తల్లిగా నువ్వేం చేస్తున్నావు? తండ్రిగా గొడవకి వెళ్తున్నావా? వెళ్ళట్లేదా? అడుగుతాం, ప్రశ్నిస్తాం. మరి ఆ రోజు మాట ఇచ్చావే, నా కూతుర్ని బాగా చూసుకుంటానని మాట ఇచ్చావు కదా, ఎందుకు మాట తప్పావు? ఎందుకు మాట తప్పావు అని అడుగుతారా? అడగరా? ఏదో నీ బాధలు పడమ్మా, మాకే బోలు బాధలు ఉన్నాయి అంటారా? అనరు కదా, ఇలా అడుగుతారు కదా. మరి దేవుడు కూడా నీకు నమ్మకంతోనే ఇచ్చాడు. ఎవరిని? తన కొడుకుని నీకు ఇచ్చాడండి, తన కుమారుడిని నీకు ఇచ్చాడండి. నీ గర్భాన్ని పండించాడు తన కుమారుణ్ణి, నీ గర్భాన్ని పెంచాడు తన కుమారుణ్ణి. నువ్వేదో నీ కష్టపడి తెచ్చేసుకుంటున్నావు అనుకుంటున్నావేమో. నీ రొమ్ములో పాలుని పోసిందే ఆయన. ఈరోజు నువ్వు పాలు ఇచ్చి ఒక బిడ్డను పెంచుతున్నావు అంటే ఆ పాలుని రప్పించేది దేవుడు, ఆహారాన్ని ఇచ్చేది దేవుడు. అన్నీ ఇచ్చి నీ బిడ్డను నీకు ఇచ్చాడు కదా. దేవుడు లెక్క అడగడనుకుంటున్నారా? లెక్క అడగడనుకుంటున్నారా? ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకమ్మా నీ కూతురిని ఎలా పెంచో, ఎందుకమ్మా నీ కూతురి జీవితాన్ని ఎలా చేసో అడుగుతాడే నిన్ను వచ్చి. ఎందుకమ్మా నీ కొడుకు జీవితాన్ని ఎలా చేసో, మంచిగా పెంచమని నీకు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? తాగుబోతుని చేస్తావా? నువ్వంటావు నేనెక్కడ చేశాను ప్రభువా, నేనెక్కడ చేశాను, నేను అసలు ఆయన ఏమన్నానంటేనే కదా చిన్నప్పటి నుంచి ఎంత గారాభంగా పెంచుకున్నాను, ఎంత ప్రేమ చూసి పెంచుకున్నాను, ఎంత జాలి చూపించి పెంచుకున్నాను, నేనెక్కడ తాగుబోతుని చేశాను వాడిని అంటావు నువ్వు. అమ్మా అంత జాలి, అంత ప్రేమ, అంత కరుణ నేను చూపించమని చెప్పానా? జాలి, ప్రేమ, కరుణతో పాటు బెత్తం వాడమని కూడా చెప్పాను కదా నేను. అది ఎందుకు వాడలేదు అని అడుగుతాడు దేవుడు అప్పుడు. అంతేనే కదా, బెత్తం వాడమని చెప్పాను కదా, వాక్యం నేర్పించమని చెప్పాను కదా. మీకు తెలీదా? 30 years ఎక్స్పీరియన్స్, 30 years ఇండస్ట్రీ ఇక్కడ చర్చిలో. రాజ్భోగర్ చిన్నప్పటి నుంచి ఏ వాక్యాలు చెప్పారా లేదా? డ్రిల్ మాస్టర్ చెప్పారా లేదా? మరి చెప్పిన తర్వాత ఏమ్మా? పోనీ నేను వాక్యం చెప్పిన తర్వాత పెంచిన పిల్లలు కూడా ఉన్నారు, ఇప్పుడు వజ్రాలు అయిపోయారు. అడుగుతాడు లెక్క, ప్రతి దానికి లెక్క అడుగుతాడు. మరి తెలుసు కదమ్మా నీకు వాక్యం, మరి వాక్యంతో ఎందుకు పెంచలేదు నువ్వు? అప్పుడు నువ్వేం ఆన్సర్ చెప్తావు దేవుడికి? ఏం ఆన్సర్ చెప్తావు దేవుడికి? ఆలోచించు. దేవుడు ప్రతి దానికి లెక్క అడగక తప్పడు. ఇప్పుడు మనం అనుకున్నామేమో మన పిల్లల్ని పెంచితే ఆ పిల్లల్ని ఎలా పెంచేసినా పర్లేదు, దేవుడు ఏం అడగడు అనుకున్నారేమో. ప్రతి దానికి లెక్కే. నువ్వు అనుకుంటున్నావు నీ కుమార్తె నీ కుమారుడిని దేవుడు తన గర్భాన పండినటువంటి పిల్లవాడిని నీ గర్భాన పంపించాడు. నువ్వేం చేస్తున్నావు? సండే స్కూల్ పంపించమంటే పంపిస్తారా? డ్యాన్సులకి పంపిస్తాం. ఎందుకండి? మరి డ్యాన్స్ వేస్తే మొత్తం జనాభా కింద ఉన్న వాళ్ళు అందరూ చూసి చప్పట్లు కొడేస్తే నేను మురిసిపోను. మా అబ్బాయి పైకెక్కి డ్యాన్స్ వేస్తుంటే కింద ఉన్న వాళ్ళు ఏం చేయాలి? పేపర్లో చింపిసిరుతుంటే నాకు వెంట్రుకలు నిక్కబడుతాయండి. అది నా కొడుకు అంటే, నా కొడుకు అని చెప్పుకుంటామేమో అప్పుడు. అబ్బా కిందకు వస్తారనమాట. కిందకి రాగానే మీ అబ్బాయి అండి, ఆ నలుగురు వేసిన డ్యాన్స్ కనిపించలేదు కానీ మధ్యలో మీ అబ్బాయి వేసిన డ్యాన్స్ మాత్రం దేవునికి స్తోత్రం. అంతేనే కదా? అబ్బా స్కిట్లో ఏంటి, బా డైలాగ్ అలా చెప్పేసేటండి. మరి మా అబ్బాయి అంటే ఏమనుకున్నావు? వంగిపోతా నువ్వు. ఒకసారి మీకు ఒకటి చూపిస్తాను. ఏంటంటే నిజంగా డ్యాన్స్ చేసిన మంచి పిల్లలు ఒకరు ఉన్నారండి. నిజంగా నేను వాళ్ళని చూసి చాలా ఆనందించాను. స్కిల్ అంటే ఇది అనుకున్నాను నేను. ఇలాంటి స్కిల్తో డ్యాన్స్ వేయాలనుకున్నాను నేను. నిజంగా ఇంత స్కిల్తో మన పిల్లలు ఎప్పుడు వేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాను నేను ఎప్పుడు కూడా. ఒక్కసారి మన పిల్లలు కూడా ఈ క్రిస్మస్కి డ్యాన్స్ వేయిస్తానని చెప్పాను కదా. చెప్పాను లేదండి? మరి ఎలా డ్యాన్స్ వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా వేస్తే నిజంగా వాళ్ళు దేవుని యందు ఎంతో దయ, దేవుని యందు కరుణ, దేవుని యందు ప్రేమ కలిగిన వారే వాళ్ళు ఉంటారని నేను భావిస్తున్నాను.
ఒకసారి ఆ డ్యాన్స్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. నిజంగా నేను చూసి నిజంగా ఆశ్చర్యపోయానండి నిజంగా. మరి మీకు కూడా చూపించాలని చెప్పి నేను వీడియో తీసుకొచ్చాను. ఒకసారి చూద్దాం, ఫోన్లో అయినప్పటికీ కనిపిస్తుందిలేండి. చూద్దామా? చూడండి, మన పిల్లలందరూ ఇలాగే ఎత్తే ఎంత బాగుంటుందో. అంటే ఏదో వేసేసామన్నట్టుగా కాకుండా మంచిగా దానికి ఒక నృత్యం, ఒక డ్యాన్సు, ఒక స్టెప్, ఒక విధానం ఉండాలి. సరే, ఆ స్టెప్ అలా ఉండాలి, కొద్దిగా నీట్గా ఉండాలి. అదిగో పుట్టినాడు, చూడు ఎంత బాగా వేస్తున్నారు. మీనింగ్ ఉంది. అదిగో చూడండి ఎంత బాగుంది. మన కొరకు పశువుల స్థానంట నీకోసమే పుట్టినాడు, నా కోసమే ఉదయించినాడు. ఎంత బాగా వేస్తున్నారండి మన పిల్లలు. ఎలా చేస్తున్నా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను. ఎంకరేజ్ చేయండి అందరూ, చెప్పట్లు. పండగే పండుగ, ఊరంతా పండగే, అందరూ పండగే పండగే, వాడే పండగే పండగే, చెప్పండి గట్టి కూడా ఎంకరేజ్ చేద్దాం. పండగే వాడంతా పండగే. ఏం మార్చలేదు అబ్బా, ఏం మార్చలేదండి, స్టెప్పులు మార్చలేదు, పాట మార్చాను అంతే. నిమ్మ తోట నిమ్మ తోట నిమ్మ తోట నిమ్మ తోట వనములో అక్క ఆడశురు నిమ్మ తోట వనములో చోడు చెప్పన కొడుకులో రారముతుల బావయ ముత్యాల పందిరి కిందికి రారముతుల బావయ ముత్యాల బాగుందా? కిందికి సెట్ అయిపోయింది కదా? ఏ సెట్ అవ్వలేదా? పందిరి కిందికి ఏంటండి అదే స్టెప్పులు, నేనేం మార్చలేదు, అదే వీడియో. బోల్ ఇదిగో మళ్ళీ మార్చాను అనుకుంటారు పాట. ఇదిగో ఓకేనా? అదిగో మ్యూజిక్ మళ్ళీ మారింది, జస్ట్ మ్యూజిక్ మారుతుంది అంతే. మళ్ళీ అది దేవుడి పాటే, ఏం మార్చట్లేదు, పాట మారుతున్నాను అంతే. అదిగో అదిగో ఓకేనా? ఏం అర్థమైంది మీకు ఎందుకని? అలాంటి పాటలు ఎట్టచ్చా చర్చిలోని? ఏం చేసాడు తెలుసా? ఎంత పాపం చేసాడు తెలుసా? ఏ బాబోయ్, యేసు ప్రభు సిలువ మీద చచ్చిపోయిన పాపానికే ఈడే చంపేశాడు సిలువ మీద. అంతేనా? అదేనా అర్థమైంది? ఏం అర్థమైందండి? నేను ఏమన్నా మార్చానా? పాట మార్చాను అంతే. స్టెప్ సేమే కదా, స్టెప్ సేమేనండి, పాటే మార్చాను. కాబట్టి ప్రియులరా, మీకు దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది నాకు అర్థం కాలేదు. కానీ ఇంతాక చెప్పాను కదా, దొంగ సాక్ష్యాలు చెప్తే దేవుడిని అవమానపరిచారని చెప్పాను కదా, దొంగ ప్రార్థనలు చేస్తే దేవుడికి అవమానం కలుగుతుందని చెప్పాను కదా. మరి ఇలాంటి చెత్త కూడా చేస్తే దేవుడికి అవమానమే కలుగుతుంది. అర్థమైందా? వీళ్ళు చెత్త డ్యాన్సులు వేసి పైకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఊపుతుంటే కింద ఉన్న వాళ్ళు రెచ్చిపోతుంటే అక్కడ ఉన్నటువంటి డీజే సాంగులకి ఇటుపక్క దేవుడి సాంగులకి తేడా లేదు. వాళ్ళు అనుకుంటారు అప్పుడు చూసి, ఏముంది వినాయక చవితికి మేము వేస్తాం కదా, తేడా ఏముంది, స్టెప్స్ ఏమే కదా, పాట మారింది. ఆ చిన్నపిల్లలకైతే పర్లేదండి. ఆ చిన్నపిల్లలకి దేవుడు ఏం నేర్పించమన్నాడు? స్టెప్ వేయించమ్మా, మంచి స్టెప్ వేయించని చెప్పాడు దేవుడు. ఇక్కడ దేవుడేమో ఏం చెప్పాడు? బాల్య దినములు యందు వాడు సరైన త్రోవ చూపించి అప్పుడు ఆడు ఏం చేస్తాడు? తొలగిపోకుండా ఉంటాడరా అని చెప్పారు. చిన్నప్పుడు నేను చేసినోన్నే రియలైజ్ అయ్యాను, తప్పురా బాబు నేను చేసిన తప్పు అని చెప్పి రియలైజ్ అయ్యాను. చిన్నప్పుడు నేను చేసిన తప్పురా బాబు అని చెప్పి రియలైజ్ అయ్యి వాక్యం తెలుసుకున్న తర్వాత దేవుడి దగ్గర ఎన్నిసార్లు క్షమాపణ అడిగాను మీకేం తెలుసు. పిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంటి? పిల్లలకి మనం చెప్పాల్సింది అండి. మీరు స్కూల్కి పంపిస్తారండి, స్కూల్కి పంపించిన తర్వాత వాడు చదువు నేర్చుకోకుండా వచ్చి డీజే పాటలు డ్యాన్స్ చేస్తున్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? వెళ్ళి ఏంటండి మేము స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం? చదువు చెప్పడానికి పంపిస్తున్నామా, రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోవడానికి పంపిస్తున్నామా అని చెప్పి అడుగుతారు కదండి.
మరి ఇక్కడ ఎందుకు రాదా ప్రశ్న? ఒక కుర్రోని నించోబెట్టి నాయన ఒక 10 వాక్యాలు చెప్పరా దేవుడికి సంబంధించినవి అంటే నేను చెప్పను అంటున్నాడు. పాట ఎత్తావా డ్యాన్స్కి అన్నాడు. శతకే చెప్తాను అన్నాడు. వాక్యం చెప్పంటే నాకు రాదు. డ్యాన్స్ నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను. నేను స్టెప్లన్నీ పాట సెలెక్ట్ చేసుకున్నాను. ఏ పాట రా? పాట మాత్రం మామూలుగా ఉండదన్యా తెలుసా? పాట మాత్రం మామూలుగా ఉండదు. ఈ క్రిస్మస్ నాది హైలైట్ పాట. మళ్ళీ క్రిస్మస్ హైలైట్ పాట. నార్మల్ పాట కూడా కదా. ఏ పాట? హైలైట్ పాట అంట. ఏంటి నాయన ఏం చేస్తావు హైలైట్ పాటలో? కోటు ఉంటుందని కోటు వేసుకుని డ్యాన్స్ చేస్తాం. ఒకేసారి కోడి తీసి గిర్ర 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 తిప్పేస్తాం. కోడి తిప్పేస్తావా? ఎందుకు నాయన కోడి తిప్పాడు? స్టెప్ అన్యా తల్లిగా ఉండి కన్న తల్లివై ఉండి కూర్చోబెట్టి నాయన ఇది కరెక్ట్ కాదురా, దేవుడు వాక్యం నేర్చుకోవడం, దేవుళ్ళు మంచిగా ఎదగడం ఇది కదరా మనం నేర్చుకోవాల్సింది. చెప్పాడు కదరా అన్నయ్య వాక్యం చెప్పాడు కదరా ఇలాంటివి చేయకూడదని. తప్పు కదరా అని చెప్పరు మీరు. బాబీ అన్నయ్య నీతో డ్యాన్స్ వేయించట్లేదు, ఆడ మీద కక్ష పెంచేసుకో నువ్వు. బాబీ అన్నయ్య దీనికి కారణం క్రిస్మస్ ఎంత బాగా జరిగేదండి, ఇలా చేసేటండి బాబీ వచ్చి. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సూపర్ అండి, ఈ క్రిస్మస్ ఏంటండి ఇలా జరిగింది. ఎందుకు జరగలేదంట? లాస్ట్లో ఒక ఊపు ఊపలేదు కాబట్టి. ఆ ఊపు ఊపేసామనుకో బావా క్రిస్మస్ ఏంటి మన పిల్లల డ్యాన్స్ అదుర్సు. తప్పు ప్రియులరా, కఠినంగానే ఉంటుంది. కొన్ని చెప్పాను కదా, నిజం చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? చేదుగానే ఉంటుంది. దేవుడు చెప్పింది అది కాదు. నేటి కాలంలో క్రైస్తవులందరూ పాడైపోయారండి, పాడైపోయారు. ఇప్పుడు చాలా సంఘాలు మారుతున్నాయి, డ్యాన్సులు ఆపించారు చాలామంది. తెలివిగా ఏం చేస్తున్నారంటే కొంతమంది మన చర్చిలో డ్యాన్సులు లేవని చెప్పి ఆ చర్చిలో లాగేస్తున్నారు. ఎందుకు లాగేసుకోవడం ఏంటి? నువ్వు ఎలాగ డ్యాన్స్ బాగా వేస్తున్నావు కదా, అక్కడ ఏనివ్వట్లేదా? అలా అంతేరా బాబు, ఇలాగ వచ్చేసి నువ్వేం చేస్తావు? ఏం ఉపయోగం ప్రియులారా? ఏం ఉపయోగం అని చెప్పండి. పోనీ ఆడు ఏమన్నా ఆత్మీయ స్థితిలో బలపడుతున్నాడా? దేవుళ్ళు ఏమన్నా ఒక మెట్టు పైకి వెళ్తున్నాడా? వాడు చదువులో పోనీ ఉపయోగపడుతున్నాడా? దేనిలో యూజ్ ఉంది చెప్పండి మీరు. నాకు ఒక్క ఉపయోగం ఉందంటే నేను ఖచ్చితంగా డ్యాన్స్లు నేర్పిస్తాను, నేనే స్టెప్పులు నేర్పిస్తాను. ఏం ఉపయోగం ఉంది? ఒక్కటైన ఉపయోగం ఉందా చెప్పండి? ఇప్పుడు నేను వాకింగ్ చెప్తున్నానే, యూట్యూబ్లోకి వెళ్తున్నానే, వెళ్ళిన తర్వాత మన చర్చిలోంచే కొంతమంది డ్యాన్స్ వేసారంటే నా ఫోటో పక్కనెట్టి ఆ డ్యాన్స్ పక్కనెట్టి భలే చెప్తున్నావు బాబు వాక్యం అంటారు నన్ను పెట్టి. క్రైస్తవ్యాన్ని గబ్బుపాలు చేశారండి అప్పట్లో. తెలియక నేను చేశానని చెప్తున్నాను కదా. ఎందుకు నేను కూడా చేసినా ఎందుకు ఆపేశాను? వద్దురా, కరెక్ట్ కాదురా, దేవుడు చెప్పాడని తెలుసుకున్నాం కదా. తెలుసుకున్న తర్వాత కూడా కథ మొత్తం విని మళ్ళీ ఏమంటారు తెలుసా? రాముడు భార్య ఎవరో అంటారు. మళ్ళీ రామాయణం తినేస్తా ఇక్కడ కూర్చొని, బయటికి వెళ్ళి అదనమాట. అలా ఉంది మన పరిస్థితి. నిజంగా నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ 2 పిల్లలు బబ్లు అనిప్, వాళ్ళిద్దరూ కూడా స్టేజ్ ఎక్కి ట్రాక్ పెట్టుకుని ఒక పాట పాడారు. మీకు గుర్తుందా? ఏ పాట అనుకున్నారు? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పాడారు. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా గొప్పగా అనిపించిందండి. నిజంగా అప్పుడు రికార్డ్ చేసుకోలేదు, కానీ రికార్డ్ చేసుకుని అది పెట్టుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అది వీడియో. అది కదండి పాడాల్సింది, అది కదండి పిల్లల్లో ఉండాల్సింది, పిల్లలకి నేర్పించాల్సింది అది కదండి. సండే స్కూల్కి పంపించం, సండే స్కూల్లో అసలు కూర్చోబెట్టం, మళ్ళీ సండే స్కూల్ అంతా అయిపోయిన తర్వాత, దశ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దశలోకి వచ్చిన తర్వాత మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, బాగా దారి తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు? నేను చేశాను పాపం? ఎందుకు దారి తప్పిపోయాడు? చేయాల్సిందంతా చేసో, చిన్నప్పుడు పెట్టాల్సిన గారాబం అంతా పెట్టో, ఏది కావాలంటే అది కొనిచ్చో, ఏం కావాలంటే అది చేయించో, ఆఖరికి ఏమైపోయాడు? కాకరకే కేకరకే అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? చేతులు గారిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏంటండి? కాబట్టి ఎవరైతే చిన్నపిల్లలు కలిగి ఉన్నారో, ఎవరైతే పసిపిల్లలు కలిగి ఉన్నారో, నా మీద కక్ష నింపడం వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. కానీ వాళ్ళకి కొద్దిగా వాక్యాన్ని నేర్పించండి, కూర్చోబెట్టి ఈ వారం రోజులు మీరు ఏం చేస్తారంటే ఈ 4 రోజులు వాళ్ళకి దేవుడు వాక్యాన్ని పంచండి. చెప్పడం వరకునే నా బాధ్యత ప్రియులారా. ఇప్పుడు నేను చెప్పాను, లేదు కాదు కూడదు అన్నారనుకో, నేను ఏం చేస్తాను? ఓరు మూసుకొని పోతాను. సరే 25వ తారీఖుని ఎక్కడో కాడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పుకుంటాను, ఏముంది? కథం. అందేముంది? పెద్ద విషయమే కాదు. చేతులు దులిపేసుకుంటాను, నా సంబంధం లేదు దేవుడని నన్ను వదిలేని చెప్పి.
కాబట్టి నేర్పించాల్సింది నేర్పించండి, ఏదైతే అక్కర్లేదు దాన్ని విడిచిపెట్టండి. మారడానికి ఈ భూమి మీద బ్రతుకున్నాం. మనం మారితే మన పిల్లలు మారుతారు. మీరు రెచ్చగొడేయకండి వాళ్ళని. చిన్నపిల్లలకి ఏం తెలుసు? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, నాయన ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, దేవుడు వాక్యం ఇలా చెప్పింది, ఇది మనం చేయాల్సిందని ప్రతిదీ చెప్పండి. అది చెప్తే వాడు మారతాడు, ఒక స్థితిలోకి వెళ్ళి గొప్ప స్థితిలో ఉంటాడమ్మ తల్లి. నీకోసమే చెప్తున్నాను. నీ కొడుకు గొప్ప స్థితికి వెళ్ళి వాడు ఒక మంచి స్థితికి వెళ్ళి ఒక 10 మందికి అన్నం పెట్టే పొజిషన్లో ఉంటే నువ్వు గర్వపడతావు అది చూసి. నిజం చెప్తున్నాను. ఆడొక మంచి స్థితికి వెళ్ళిన తర్వాత అందరూ వాడిని గౌరవిస్తుంటే, వాడు 10 మందికి మంచి చేయడానికి ముందుకు వస్తుంటే అది నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. అది కదా మనం నేర్పించాల్సింది, అది కదండి మనం చేయాల్సింది. నిజంగా చాలా బాధేస్తుంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. నిజంగా భారీగా ఖర్చు పెడతాం అనిపిస్తుంది. నిజంగా క్రిస్మస్కి అయితే దగ్గర 20,000 నుంచి 30,000 ఖర్చు పెడతాం. ఏం జరుగుతుందిరా బాబు ఖర్చు పెట్టిన తర్వాత అనిపిస్తుంటుంది నాకు. ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నా ఏమైనా రిజల్ట్ వస్తుందా అనిపిస్తుంటుంది, బాధేస్తుంటుంది. చెప్తే మన వాళ్ళు వినరు. సంవత్సరంలో ఒకసారి చేస్తాం, చెయ్యకపోతే ఎలాగంటారు. ఏట్రీ ఇదేమన్నా అమ్మోరు జాతర ఏట్రా బాబు చేయడానికి? ఎందుకు చేస్తున్నావు? ఏంటి క్రిస్మస్ ఎందుకు చేయాలి? ఎందుకు పర్పస్ ఏంటి? దేవుడు పుట్టాడని చేస్తున్నావు. దేవుడు ఎందుకు పుట్టాడు? దేవుడు డ్యాన్స్లు వేయించడానికా? ఎందుకు పుట్టాడు దేవుడు? పాపులైనటువంటి ప్రజల్ని రక్షించడానికైనా పుట్టాడు. మరి రక్షించడానికని చెప్పేటువంటి వాక్యమే ఉండకూడదంటావు. 10 నిమిషాలు ముగించండి, మేము వచ్చేస్తాం. ఎన్ని నిమిషాలు ముగించాలి? పెట్టే పర్పస్ అది అంటున్నావు. అది తప్ప మిగతా అన్నీ కావాలంటున్నావు. ఎందుకు పెడుతున్నావు అంటే దేవుడు వాక్యం చెప్పడానికి అంటావు. దేవుడు వాక్యం చెప్దామంటే వద్దంటావు. ఇక నీకేం చెప్పాలి నేను? ఏమనంటే మనోభావాలు దెబ్బతింటాయి. ఈ ఒక మనోభావాలండి మన జీవితం. పిల్లరా, దేవుడు వాక్యం దగ్గర మనం ఇలాంటివి ఉండకూడదండి. నిజం చెప్తున్నాను. నేనే చాలాసార్లు హట్ అవుతుంది తెలుసు. ఇలాంటి నేను చేసే పనులు కొన్ని చూసినప్పుడు ఏదైనా తప్పు చేశానంటే దేవుడు వాక్యం చెప్తే కూర్చొని ఆలోచించుకొని, నాయన ఇలా కాదంటే తప్పు అయిపోయిందని క్షమించుతంటే అని అడుగుతాను దేవుణ్ణి. తప్పే ఎవరు చేసినా, నేను చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పే. ఆ తప్పును మనం రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయితే దేవుని కోసం బ్రతకాలి. నేను చెప్తాను, ఇదే నా చివరి ప్రసంగం. ఈ డ్యాన్సుల గురించి కానీ లేదంటే ఈ వీటి గురించి కానీ నా చివరి ప్రసంగం ఇదే. మళ్ళీ చెప్పను. చేద్దామంటారా? నేనే మీ చేతిలో పెడతాను. మీకు నచ్చినట్టు చేయండి. 20,000 చేతిలో పెడతాను, చేసుకోండి. లేదు దేవుని కోసం మంచిగా సువార్త పెడదామంటారా, మంచిగా ఇచ్చేద్దామంటారా? మళ్ళీ కొన్ని ఒకటే 25వ తారీఖునే ఉండాలి. చెప్పాను కదా, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే దొరుకుతుంది. అవన్నీ కొద్దిగా మానుకుంటే మంచిగా బాగుపడతామండి. నిజంగా ఈ మూఢనమ్మకాల నుంచి కొద్దిగా బయటకు వస్తే ప్రజలను కొంతమందిని పొందుకోగలం, మనం సాధించుకోగలం, కొంతమంది సంపాదించుకోగలం, దేవుని వాక్యంలో కొంతమందిని నిలబెట్టుకోగలం. నేను మాట్లాడే మాటలు ఖచ్చితంగా కఠినంగానే ఉంటాయి, నాకు తెలుసు ఆ విషయం. అర్థమైందా? కఠినంగా ఉన్నటువంటి వాక్యం ఇప్పుడు నేను విన్నారు కదా, విన్నటువంటి మాట కఠినంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి, కరెక్టా కాదని ఆలోచించండి. తర్వాత మిగతా నా మీద ఉన్న కక్షలు, నా మీద ఉన్న ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ కాసేపు పక్కన పెట్టి మనోడు చెప్పింది కరెక్టా కాదా, దేవుడు వాక్యం అలా చెప్పిందా లేదా అనేది అనలైజ్ చేయండి. దేవుడు వాక్యం కరెక్ట్గా చెప్పింది అనిపిస్తుందా, ఫాలో అవ్వండి. నేను చెప్తేటి ఎవరు చెప్తేటి? సంఘం అభివృద్ధి చెందాలంటే పిల్లలు మనం మారాలి. మనం మారితేనే అభివృద్ధి చెందుతారా? ఈరోజు మన పిల్లలే రోడ్డు మీద తిరుగుతుంటే, మన పిల్లలే ఇలా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే వాళ్ళని చూసి ఇంకా మిగతా పిల్లలు ఎలా వస్తారు చెప్పండి? నువ్వు చచ్చికి వెళ్తున్నావు కదమ్మా, నీ పిల్లోడు అక్కడ బూత్ మాట్లాడుతున్నాడు, మా పిల్లోని చచ్చికి పంపించాలంటే భయం వేస్తుంది అంటారు. అవునా కదా? ఎందుకు ఇలా అయిపోతున్నారు పిల్లలు? ఎందుకు ఇలా అయిపోతున్నారంటే అక్కడ దేవుడు చెప్పాడండి, చిన్నప్పటి నుంచి వాడికి నేర్పించకపోవడం వల్ల, దేవుడు వాక్యాన్ని నేర్పించకపోవడం వల్ల. నేను ఎంత చెప్పానా, చెప్పిందంతా మీరు రేపు మర్చిపోతారని నాకు తెలుసు. అయినా నేను ఎందుకు చెప్తున్నా తెలుసు, ఏదో ఒక్కడైనా వింటాడేమో, ఒక్కడైనా మాట్లాడేమో చిన్న ఆశ నాకు తెలుసు. ఇదంతా వినేసి వదిలేసి నేను ఏవైతే కొన్ని మీకు పాయింట్లు ఇచ్చానో, పట్టుకోవడానికి వీలుగా ఉండని పాయింట్లు ఇచ్చానో, ఆ పాయింట్లనే పట్టుకొని ఉండిపోతారని నాకు తెలుసు. బాబీ ఇలాగన్నాడు, బాబీ ఇలాగన్నాడు, బాబీ ఇలాగన్నాడు అని ఆ పాయింట్ల దగ్గర ఆగిపోతారని నాకు తెలుసు. కానీ ఎవరో ఒకరు వాళ్ళ హృదయం కదిలించబడి దేవుడు వాక్యం వాళ్ళతో మాట్లాడుతాను ఒక చిన్న ఆశతో చెబుతూ ఉంటాను, అంతే. కష్టమైన చెప్తుంటాను, నాకు అవసరమని చెప్పండి. నేను ఎందుకు నెగిటివ్ అవ్వాలనుకుంటాను మీ దగ్గర? నేను ఈ వాక్యాలు చెప్తే మీ దగ్గర నేనే నెగిటివ్ అవుతాను. అవునే కదా? దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించి ఆశీర్వదించిన గాక అన్నాను అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు హ్యాపీ, నేను హ్యాపీ. దేవుడు నిన్ను ఆశీర్వదించుకోలేదు, ఇందులో నింపే అమ్మని అనుకోండి, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది దశంభాగం కాకుండా సరే డబల్ దశంభాగం తీసుకొచ్చండి అన్నాను అనుకోండి,
2 పొగడతలు పొగిడాను అనుకోండి, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. అర్థమైందా లేదు? పొగడతలకు పడిన మనిషి ఎవడన్నా ఉన్నాడా? లేడు. నేను పొగిడేసాను అనుకోండి, మరియమ్మ గారు మీరు నిజంగా పాటలు పాడతారు, బా దశమ తెచ్చండే అంటాను, తెచ్చేస్తారు. అది కాదు కదా కావాల్సింది. అలా కోరుకునేవాడిని, అలాగే వాక్యాలు చెప్పేవాడిని అంటే మిమ్మల్ని మాయ చేసి మబ్బి చేసి నడిపించడం పెద్ద విషయం కాదండి. ఈజీగా సంఘం అభివృద్ధి చెందిపోద్ది, 100 మంది వచ్చేస్తారు ఈజీగా. కానీ సత్యవాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ కొంతమంది ఉంటారండి. ఎప్పుడైనా గమనించుకోండి, దేవుని స్తోత్రం. సత్యవాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పుంజుల మంది ఉంటారు, కానీ క్వాలిటీ ఉంటారు. ఆ క్వాలిటీ నాకు కావాలి. అందుకోసమే నేను చెప్తాను తప్ప ఏ కక్షలు ఇది ఎవ్వరికి ఏముండదండి. ప్రశాంతమైన జీవితం. ఎందుకు నేను మీ పట్ల ఎలా చెప్తానంటే మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి కదా. దేవుడు వాక్యం ఇలా చెప్పింది కదర్రా, మనం ఎందుకు ఇలా చేస్తున్నాం, మనం ఇలా చేయకూడదు కదా అని చెప్తానండి. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేను. లేదు మా వాడు చెప్పింది, మా అబ్బాయి చెప్పింది మా మంచి కోసమే చెప్తాడు, మా పిల్లల మంచి కోసమే చెప్తాడని ఒక చిన్న ఆలోచన ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. హృదయంలో ఆ వాక్యం ఫలింపజేస్తాడు. కాబట్టి ప్రియులారా, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. కొద్దిగా కేర్ తీసుకోండి. ఒక్క రోజులో అయిపోయి పని కాదు, అవుతుంది. స్లోగా టైం పడుతుంది, స్లోగా టైం పడుతుంది. అలా దేవుని పిల్లల్ని పెంచినటువంటి దైవభక్తులు చాలామంది ఉన్నారు. ఒక తిమోతిని పెంచారండి వాళ్ళ తల్లిదండ్రులు, వండర్ఫుల్. తిమోతిని చూసి పౌలు గారు అంటారు, నాయనా నీ తల్లి నీ యొక్క అమ్మమ్మ వీళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు నీలోకి వచ్చాయి తండ్రి అని చెప్తాడండి. వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మమ్మ బాగున్నారంట, వాళ్ళ లక్షణాలు ఎవరికి వచ్చాయంట? తిమోతి గారికి వచ్చాయంట. అంటే మనం బాగుంటే మన లక్షణాలు ఎవరికి వస్తాయన్నమాట? మన పిల్లలకు వస్తాయి. మనం మంచిగా బ్రతికితే మన పిల్లలకి ఎలాంటివి వస్తాయన్నమాట? మంచి బుద్ధులు వస్తాయి. ఈరోజు నిజంగా మనం మంచిగా బ్రతకకపోయినా, మనం దేవుళ్ళు అంతగా ఎదగకపోయినా దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదించాడండి. దేవుడు మన పిల్లల్ని ఇంకా దీవించాడండి. వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. వాళ్ళ స్కూల్కి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారంటే దేవుడు కృపండి. నిజంగా ఎన్నో బస్సులు వెళ్తున్నాయి, కొట్టుకొని చచ్చిపోతున్నారు. చాలామంది స్కూల్ పిల్లలు బస్సుల్లో చచ్చిపోయారు. ఈరోజు మన పిల్లలు క్షేమంగా వెళ్ళి వస్తున్నారంటే దేవుడు కృప నిజంగా కేవలం. ఎంతోమంది ఆడపిల్లల్ని ఎంతమంది అండి హాస్టల్లో జాయిన్ చేసిన చాలామంది తప్పుగా నడిపిస్తున్నారు. అయినా మన పిల్లలు హాస్టల్లో సేఫ్గా ఉన్నారంటే ఎవరి కృప అండి? పిల్లలు గమనించండి, అంత కృప చూపిస్తున్న దేవుడికి నువ్వు ఇస్తున్నది ఏంటో ఒకసారి ఆలోచించు. నీ మనసు పెట్టి, ఇప్పటి నుంచైనా మనసు పెట్టి ప్లీజ్ మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీ పిల్లల్ని కొద్దిగానే వాక్యంలో నడిపించండారా. స్లోగా వాక్యంలో నడిపించండి. స్లోగా వాడు నిజంగా ఒక స్థితికి వచ్చిన తర్వాత నీ తల ఎత్తుకునేలా చేస్తాడు. నిజంగా చెప్తున్నాను. వాడు నిజంగా దేవుని నమ్ముకొని దేవునిలో ఎదిగితే నీ కొడుకు ఎప్పుడు నీ తల దించేవాడుగా ఉండడు. ఇది బైబిల్ చెప్పింది, నిరూపించబడింది. దేవుని స్తోత్రం. నిజంగా చెప్తున్నాను. కాబట్టి నీ పిల్ల వాళ్ళందరినీ దేవునిలో పెంచాలని, దేవునిలో ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా హృదయాలు గాయపడి ఉంటే, గాయపడిన హృదయాలను కడిగేవాడు దేవుడు కాబట్టి ఇలా ఆయన దగ్గర మీ గాయపడిన హృదయాలు కడిగేసుకోండి. మనం చేసిన తప్పులను విడిచిపెట్టండి. తండ్రి నిజమే తండ్రి, ఈరోజు మీ వాక్యాన్ని నేను తెలుసుకున్నాను, మా పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలని నేను ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయండి. నేను మంచిగా నడిపించాలనుకుంటున్నాను, నా పిల్లల్ని మంచి స్థితిలో ఉంచాలనుకుంటున్నాను, మంచి గొప్ప స్థితిలో నా కొడుకుని నేను చూడాలనుకుంటున్నాను, మంచి గొప్ప స్థితిలో నా కుమార్తెని నేను చూడాలనుకుంటున్నాను అనుకునే ప్రతి ఒక్కరూ మీ హృదయంతో దేవునికి ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందుని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు తండ్రి మీ యొక్క వాక్యాన్ని తండ్రి మాకు వినిపించి మా హృదయంలో ఒక ఆలోచన దయచేసినందుకు వందనాలు తండ్రి. మరి ఇదిగో తండ్రి, నీ చిత్తం ఉంటే తండ్రి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి మా పిల్లల్ని తండ్రి మేము క్రమంగా నడిపించుకోవడానికి, క్రమంగా పెంచుకోవడానికి, అపార్థం చేసుకోకుండా తండ్రి నీ హృదయం తండ్రి మా హృదయాన్ని వాక్యంతో అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, ఈ సంఘం అంతటిని దీవించమని, వాళ్ళు తండ్రి వాళ్ళ కుమార్తెని వాళ్ళ కుమారుల్ని నీలో పెంచుకునే భాగ్యాన్ని ఇమ్మని సహాయం చేయమని, సంఘం అంతటికి మీ కృపా కాపుదల నిండు ఆశీర్వాదాలని తీర్చేయమని సహాయం చేయమని తండ్రి. కష్టాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, బాధల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు నీలో ఎదుగుతున్న కొలది తండ్రి వాళ్ళని మీరు సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. మీ కృపను తోడుగా అందరికీ దయచేయమని, కృప చూపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.